నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మే మాసంలో మొదటి పక్ష ఫలితాలని చూద్దాం. 1వ తారీఖు నుండి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఉండేటువంటి ఫలితాలని చూద్దాం. ప్రతి మాసం లాగానే మాస ఫలితాల్లో ముఖ్యంగా మే నెల 2026 గాను మాస ఫలితాలని చూద్దాం. ఈ మాస ఫలితాల్లో అసలు ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, మే నెలకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే కనుక మే నెలలో ముఖ్యంగా మే నెల ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఈసారి వైశాఖ పౌర్ణమి నుండి జ్యేష్ఠ పౌర్ణమి మధ్యలో ఉండేటువంటి కాలం మే నెలగా వస్తుంది. ఇది ఒక విశేషమైతే ఇక రెండవది ఇందులో కత్తెర్లు అంటాం కదా, ఆ కార్తీ రావడం అంటే సూర్యుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉండడం అనేటువంటిది. ఇది ముఖ్యంగా కత్తెర్లు అని ఎందుకు చెప్పుకోవాలి అంటే ఈ సమయంలో చేయవలసినటువంటి శుభకార్యాలు చాలా వరకు చేయకుండా ఉండడం అనేటువంటిది చేస్తుంటాం కాబట్టి ఈ మాసంలో ఇది ఉంటుంది. అంతేకాకుండా మనకు ముఖ్యమైనటువంటిది హనుమత్ జయంతి, అంటే 2 సార్లు చేస్తూ ఉంటారు. ఏప్రిల్ మాసంలో చేసేటువంటిది అయితే మనకి విజయయాత్ర కింద, మే మాసంలో వచ్చేటువంటి అది హనుమత్ జయంతి కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ప్రత్యేకతతో మొదలయ్యేటువంటి ఈ మాసంలో మరి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద గ్రహాలు ఎలాగో అదే స్థితిలో ఉన్నాయి, కానీ మారేటువంటి గ్రహాలు కనుక మనం చూసినట్లయితే కుజుడు మనకి మారుతున్నటువంటి సమయం 11వ తారీఖు కుజుడు మారుతాడు. ఇక రవి బుధులిద్దరూ కూడా మనకి 15వ తారీఖు మార్పు కనబడుతుంది. అంటే మేషము నుండి మనకి వృషభంలోకి వెళ్ళేటువంటి స్థితి కనబడుతుంది. ఇక శుక్రుడు దాదాపు 20వ తారీఖు నుండి ఇక్కడే ఉన్నటువంటి శుక్రుడు తదుపరి మనకి చెప్పాలి అంటే 7వ తారీఖు శుక్రుడు మారిపోతాడు. ఇది మనకి కనిపించేటువంటి గ్రహాల్లో ఉండేటువంటి మార్పు. మిగతా గ్రహాలు ఎలాగో చాలా శుక్రుడు, శని పెద్ద గ్రహం, కేతువు, రాహు, వీళ్ళల్లో ఏ మార్పు అయితే లేదు, గురువు. సరే, ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశికి 12 రాశులకు ఫలితం ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న మార్పులే ఉన్నప్పటికీ నిన్న మొన్ననే మనకి గ్రహ కూటమి ఇలాంటివి మార్పులు జరిగినప్పటికీ ఏ మాసానికి ఆ మాసానికి మనం చూసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ మాసంలో వచ్చేటువంటి అంటే ఒక విద్య కానీ, వివాహంలో కానీ, లేదు పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ ఎలాంటి మార్పులు ఉంటాయి, మనం ఏం చేస్తే, ఏ గ్రహ అనుగ్రహం పొందితే, ఏ దైవానుగ్రహం పొందితే మనకి ఏ కష్టం లేకుండా ఉంటుందో చూద్దాం. తదుపరి రాశి మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అని కనుక మనం ఆలోచించినట్టయితే మే 15 నుండి రవి, శని, రాహు, గురు ప్రతికూల సంచారమే అని చెప్పాలి. రాహు ఎలాగో అక్కడే ఉన్నాడు, ప్రతికూలంగానే ఉంది ముందు నుండి కూడా. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉండడం వల్ల మనకేముంటాయంటే ఏది కూడా ఎదురు తిరిగినప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రతి విషయంలో కూడా చేయాలనుకున్నటువంటిది జాప్యం జరుగుతుంది, ఆలస్యం జరుగుతుంది, చేయాలనుకున్నది తొందరగా ఆలోచన కుదరదు, ఉన్నవాళ్ళు ఎవరు కూడా తొందరగా సహకరించరు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. సో ఇది ఇలా ఉంటే ఇక కుటుంబంలో ఎలా ఉంటుంది అంటే సమిష్టిగా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అందరూ కలిసి చేసేటువంటి ప్రయత్నాలు సమిష్టిగానే చేస్తారు. ఆరోగ్య విషయం కానీ, అలాగే అభివృద్ధి విషయంలో కానీ కొద్దిగా సమతుల్యత అనేది మనకు కనిపించకపోవచ్చు. అంటే మనం ఏదో అనారోగ్యంగా ఉన్నా చెక్ చేయించుకుందాం అనుకుంటాం, అది కూడా తొందరగా వెళ్దాం అనుకుంటూనే ఆలస్యం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మనం చూసుకునేటట్టయితే ఏదైనా అనుకున్నటువంటిది మనం అనుకున్న వెంటనే చేయడం అనేటువంటిది ముఖ్యమైనదిగా తీసుకోవడం. అట్లాగే మనకు కావాల్సినటువంటి ఏ విషయంలో అయినా సమతుల్యత కావాలి అంటే కుటుంబ విషయాల్లో కాస్త ఆలోచించి వెళ్ళాలి. ఉన్నటువంటి గ్రహ ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా ఏవైనా అగ్రిమెంట్స్ అవే మనం ల్యాండ్ వైజ్ కానీ ఇంకేమైనా మనం చిన్న చిన్న వ్యవహారాలు వ్యాపారాలలో చేసుకునేటువంటి ఒప్పంద పత్రాలు అంటాం కదా, వీటిలో ఏవైనా సరే మనం హాయిగా మే నెలలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇది అనుకూలమైనటువంటి పరిస్థితిగానే ఉంటుంది.
ఇక మనం మన అధికారుల పట్ల కానీ, మనం చేసేటువంటి ఏ పనిలోనైనా, ఎక్కడైనా సరే చాలా వరకు అనుకూలతతో ఉండడం, వాళ్ళకి కొంచెం చెప్పాలి అంటే ఒదిగినట్టు ఉండడం అనేటువంటిది సరైనటువంటి నిర్ణయంగా ఈ మాసంలో ఈ మిథున రాశి వారికి చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే మనం అనువుగా మాట్లాడినప్పుడు ఇబ్బందుల నుండి తప్పించుకొని హాయిగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. అట్లాగే మనం కొన్ని తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి ఏంటంటే ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, అధికారులతో కొద్దిగా అది ఉండడం. ముఖ్యంగా ఇది మొదటి పక్షం కనుక ఆలోచించినట్టయితే మొదటి పక్షంలో ఉన్నటువంటి పరిస్థితికి చాలా జాగ్రత్తగా ఏది సమన్వయం చేసేటువంటి విషయంలో కానీ, బయటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ పక్షంలో మొదటి పక్షం కన్నా కాస్త మెరుగ్గా ఉంటుంది అని చెప్పచ్చు. ప్రత్యేకంగా కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో మనం ఫలితాలన్నీ కూడా కొన్ని రాశులకు చాలా కొన్ని రాశులు అంటే అందరికి వేయలేం కదా. ఈ మాసంలో మనం చూసినటువంటి ఫలితాలను కనుక చూసినట్టయితే గ్రహ సంచారం వల్ల అంటే మారుతున్నటువంటి 4 గ్రహాల మూలంగా జరిగేటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది గోచార ఫలితాలు. మనం చెప్తున్నటువంటిది గోచార ఫలితాలు. జన్మజాతకంలో ఉండేటువంటి దానికిను గోచార ఫలితానికి తేడా ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే జన్మకుండల్లో మనకు అప్పటికే ఉన్నటువంటి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అన్నది తెలియచ్చు. ఇది కేవలం గోచారం అంటే కోటాను కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే, అంటే ఒక 30% ఆఫ్ ద పీపుల్కి ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కరెక్టే ఉంది అనిపిస్తుంది. ఇక మిగతాది ఎందుకంటే మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఉంటుంది. ఇది ఒకటి ముందుగా మనం గ్రహించాలి. ఇక రెండవది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ మాసంలో మనకి ఏ గోచార ఫలితం ఎంత అంటే మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనివ్వట్లేదన్నా, అనుకున్నది ఇంకా బాగా జరగాలన్నా తప్పనిసరిగా దైవానుగ్రహం కావాలి, గ్రహం కావాలి. అయితే ఈ మాసంలో మనకి హనుమత్ జయంతి ఉంది కాబట్టి ఈ మాసం అంతా కూడా రాముణ్ణి పూజించడం కానీ, హనుమంతుణ్ణి ప్రార్థించడం కానీ, ఎందుకంటే హనుమంతుడిని హనుమత్ చాలీస చదవడం కానీ ఇలాంటివి కనుక చేసినట్టయితే తప్పకుండా రాముల వారి కృప ఉంటుంది అని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా ఏదైనా సరే కీడు చెడు ఇలాంటివి జరుగుతున్నాయి అన్న టైంలో మనం తప్పనిసరిగా హనుమత్ ఆలయానికి వెళ్ళడం అనేటువంటిది ముఖ్యమైనది. కాబట్టి మనం ఇచ్చేసి వీలైన వాళ్ళు మనం నవగ్రహాల దగ్గరికి వెళ్ళడము, లేదు అదే కాలేదు అంటే ఏదైనా మీకు తోచిన దాన ధర్మాలు చేసినట్టయితే, ఇవేవి నాకు తెలియదు ఏ గ్రహం వల్ల ఏది అని అనుకున్నట్టయితే, అలా కూడా కాలేదు అనుకుంటే తప్పనిసరిగా మీరు ఏదైనా గోశాలకు వెళ్ళి గోమాతకి మనం గనక గ్రాసం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఇప్పుడు ఏవైతే అననుకూలంగా ఉన్నాయి అనుకున్నామో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి స్థితి మనకు వస్తుంది. అందరూ హాయిగా ఆనందంగా ఉంటారు. ఇవి పెద్దగా భయపెట్టేటువంటి పరిస్థితి ఏం కాదు. మాసంలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. ఆ చిన్న చిన్న వ్యత్యాసాలు కనబడుతూనే ఉంటాయి. మనం పట్టించుకున్నట్టయితే అంతగా ఉండదు. ఆత్మ నిగ్రహం ఉండాలి. అట్లాగే ఆత్మబలంతో సాగితే ఎంతటి మొండి పనైనా మనం పూర్తి చేసుకోగలుగుతామని తెలియజేస్తూ, మనకి మే మాసంలో వచ్చేటువంటి పండగ ముఖ్యమైనటువంటిది, అందరికీ ఇష్టమైనటువంటిది, ముఖ్యంగా యువతకి చాలా ఇష్టమైనటువంటి పండగ హనుమత్ జయంతి వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, హనుమత్ జయంతి మొన్ననే కదండి చేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఏంటి అని. ఇక్కడ మనకు కనిపించేటువంటిది ఏంటి అంటే ఒక ఉత్సవం, మొట్టమొదటిగా వచ్చేటువంటి దాన్ని హనుమత్ విజయ యాత్రగా చెప్పుకుంటాం. రెండవది హనుమత్ జయంతి. హనుమంతుడు పుట్టడము అంటే ఈ లోకాలన్నింటినీ కాపాడడం అనే చెప్పాలి. హనుమత్ జయంతిని మనం అంత విజయోత్సవంగా విజయయాత్రలు చేసుకుంటూ చక్కగా ఎటు చూసినా కూడా కాషాయ వర్ణాలతో హనుమత్ ధ్వజాలతో అందరూ కూడా ఆనందంగా ఎందుకు తిరుగుతారంటే ఆనాడు రామాయణ కాలం నాడు మరి రాముడి జయానికి మూల కారణమైనటువంటి వాడు. అలాగే ఇప్పటికీ అప్పటికి ఎప్పటికి కూడా ఒక తేజస్సు కానీ, ఒక చైతన్యం అంటే ఎలా ఉండాలి, ఒక దాసతత్వం అంటే ఎలా ఉండాలి, ఒక స్నేహం అంటే ఎలా ఉండాలి, విజ్ఞానంలో నవవ్యాకరణం తెలిసినటువంటి వాడు అంటే ఎలా ఉండాలి, ఒక కార్యశూరత్వంలో ఎలాంటి స్థితి ప్రజ్ఞత ఉండాలి, కార్యాన్ని సాధించుకురావడంలో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు చెప్పేటువంటి వారు హనుమంతుల వారు. అందువల్ల హనుమత్ జయంతి మనందరికీ కూడా ఎప్పటికీ చైతన్యాన్ని అందించేటువంటిది. ఒక పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగే శక్తి సామర్థ్యాలు కావాలి అంటే హనుమత్ జయంతిలో మనము ఆ రోజు హనుమంతుడిని ప్రార్థించడం, పూజించడం, హనుమాన్ చాలీసా చదవడం, మరి దండకాన్ని చదువుతామా,
లేదు సింధూరాన్ని వేయిస్తామా, వడమాల వేయిస్తామా, ఇవి ఏవున్నా సరే ఇవన్నీ కూడా మన పూజా విధానంలో ఒక భాగమే అనుకుంటాం. హనుమత్ దేవాలయాల దగ్గరికి వెళ్ళి చక్కగా మన వాహనాల్ని ఏ రకమైన ఇబ్బందులు రావద్దని పూజించుకోవడం, మనం అక్కడికి వెళ్ళి నాకు ఏ రకమైనటువంటి దుష్ట పీడలు ఇలాంటివి ఏవి నా శరీరానికి రాకూడదని దైవ అనుగ్రహం పొందడం, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవి కాకుండా మనం హనుమంతుడి నుండి నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఎంతటి వాడైనా సరే ఎక్కడ ఎదగాలో ఎక్కడ ఒదగాలో ఇది తెలిసినటువంటి వాడు హనుమంతుడు. ఎక్కడ స్నేహాన్ని ఎలా చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, అంటే నవవ్యాకరణ పండితులు, అలాగే గురువు దగ్గర ఎట్లా ఉండాలో, మరి ఆయనకు సాక్షాత్తు సూర్యభగవాన్ని గురువుగా తాను రిక్వెస్ట్ చేసిండనే చెప్పాలి అంటే, ఎందుకంటే సూర్యభగవానుడు నిరంతరం చలిస్తూ ఉండేటువంటి ఆయన దగ్గరికి తనతో పాటు తిరుగుతూ నవవ్యాకరణాలను నేర్చుకున్నటువంటి మహాపండితుడు. కాబట్టి విద్యార్థి లోకానికి ఎప్పటికి కూడా మనం ఏదైనా జ్ఞానం నేర్చుకోవాలంటే ఎలా ఉండాలి, ఎంత నిరంతర ప్రయత్నం ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు చెప్పేటువంటిది అది. అంతేకాదు ఒక కార్యాన్ని సాధించాలి అంటే కేవలం రామనామంతో నేను ఏదైనా చేయగలుగుతాను అనేటువంటి సంకల్పంతో గట్టిగా ఉండి అన్ని రాముడే చేస్తున్నాడు అని చెప్పేటువంటి వాడు. అలాగే లంకకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి తన బల ప్రదర్శన జరిగిన తర్వాత రావణాసురుడు అడిగినప్పుడు తన బలం ఏంటి, నువ్వు ఇంత బలవంతుడు ఎక్కడి నుండి వచ్చావు ఏంటి అంటే, నేను చాలా ఆ రామయ్య దగ్గర ఉన్నటువంటి అంతమంది సైన్యంలో అతి బలహీనుని నేనే అని చెప్తాడు. ఇది కార్యశూరత్వం, అంటే ఒదిగి ఉండడం అనేటువంటి తత్వం. ఎక్కడ చూసినా కూడా నేను బలవంతుడిని అనేటువంటి గర్వం కాకుండా, నేను అందరిలో ఒకవాడిని, నేను సేవ చేయగలిగినటువంటి వాడిని, నేను సహాయం చేయగలిగినటువంటి వాడిని, నాకు అధికారం అక్కర్లేదు అన్నటువంటి వాడే. అందుకే కదా సుగ్రీవుడి తనకు ఒక రాజ్యాన్ని ఉండగలిగినటువంటి అయినప్పటికీ కూడా సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేసినటువంటి వాడు. ఆ మంత్రిత్వం రాజుకి ఆ రాజ్యం లేని రోజు కూడా మంత్రిగా తన దగ్గరే ఉండిపోవడం, ఇది గొప్పనైనటువంటి లక్షణం. అలాగే ఏ కార్యం చేయాలన్నా, అంటే లంకాన్వేషణలో సీతాన్వేషణలో లంకకు వెళ్ళేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎదిగినప్పుడు ఎదిగాడు, ఒదిగినప్పుడు ఒదిగాడు. అంతే తప్ప హాయిగా ఆహార వ్యవహారాల్లో నేను చాలా ఆనందపడుతూ ఉండొచ్చు అనేటువంటి పరిస్థితి కాకుండా, మైనాకుడు సాయం చేద్దామని వచ్చిన రోజు కూడా ఇప్పుడు కాదు, నేను కార్యం పూర్తయిన తర్వాత అంటూ చెప్పినటువంటి మహానుభావుడు. అందువల్ల హనుమత్ జయంతి అనేటువంటిది కేవలం ఒక ర్యాలీ చేసుకోవడానికి ఇంకో కాదు. హనుమంతుడు ఏ రకంగా తన ధర్మ రక్షణ కోసం రాముణ్ణి తన గుండెల్లో నిలుపుకున్నటువంటి భక్తుడుగా, రామ రాజ్యం కోసం పాటుపడినటువంటి ఒక సైనికుడిగా, సీతాన్వేషణలో తాను చేయవలసినటువంటి కార్యసాధకుడు ఎలా ఉండాలో అలాంటి కార్యసాధకుడుగా మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే హనుమత్ జయంతిని చక్కటి పండగగా జరుపుకున్న వాళ్ళం అవుతాం.